అసెంబ్లీ సమావేశాలు సజావుగా జరగకుండా పాలకపక్షం కుట్ర చేసిందన్నారు బీఆర్ఎస్ నేతలు జగదీష్ రెడ్డి, మధుసూదనాచారి. శాసనసభ బయటే అడ్డగించడం దారుణమన్నారు. అదాని రేవంత్ ఉన్న టీషర్టు వేసుకుని సభకెళ్తే తప్పేంటని ప్రశ్నించారు. కేసీఆర్ పోరాటంతోనే తెలంగాణ వచ్చింది తప్ప సోనియా గాంధీ ఇవ్వలేదన్నారు బీఆర్ఎస్ నేతలు జగదీష్ రెడ్డి, మధుసూదనాచారి. రాష్ట్ర ఏర్పాటుకు ఈరోజు ప్రకటన వచ్చింది. ఇది కేవలం కేసీఆర్ గారి నిరాహార దీక్ష వల్ల తెలంగాణ సమాజం అంతా కేసీఆర్ వెంట నడిచి మొత్తం ఎక్కడికక్కడికి ప్యారలైజ్ చేసి అప్పటికే వందలాది మంది యువకులు వాళ్ళ ఆత్మ బలిదానాలు చేసుకోవడం, వాటన్నిటి ఫలితంగా తెలంగాణ వచ్చింది. సోనియా గాంధీ వాళ్ళ పదవి వచ్చిందన్న ఆయనకు ఉంటే ఉండొచ్చు, ఆయన కృతజ్ఞతలు ఇంకో తీరుగా చెప్పుకోవచ్చు. కానీ ఇది ఇవాళ సోనియా గాంధీకి ఇవాళ ఏదో అంకితమనం ఇంకోటి మాట్లాడితే అది తెలివి తక్కువతనం అవుతుంది. తెలంగాణ వాదులు ఎవరు కూడా ఒప్పుకోరు. కేవలం ఇది కేసీఆర్ దీక్ష విజయం, కేసీఆర్ గారి ప్రాణాన్ని అడ్డం పెట్టి తెచ్చింది. ఇది తెలంగాణ అమరవీరుల విజయం, తెలంగాణ ఉద్యమకారుల విజయం తప్ప ఇంకొకటి కాదు. ఈ దేశంలో అత్యున్నతమైనటువంటి చట్టసభ పార్లమెంట్. మరి ఆ పార్లమెంటులో ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీలు అదాని విషయంలో రకరకాలైనటువంటి ప్రొటెస్టులు పార్లమెంట్లో చేస్తూ ఉన్నారు. అక్కడ స్పీకర్ కానీ అక్కడి ప్రభుత్వం కానీ దాన్ని ఏమాత్రం అడ్డుకున్నటువంటి దాఖలాలు లేవు. ఇవాళ రాహుల్ గాంధీ గారి స్టాండ్కు భిన్నంగా ఇక్కడ ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే, అదాని విషయంలో ఢిల్లీ స్థాయిలో, దేశం స్థాయిలో రాహుల్ గాంధీ గారు ప్రశ్నిస్తూ ఉంటే ఇక్కడ మాత్రం ఆయనకు భిన్నమైనటువంటి స్టాండ్తో వెనకేసుకొస్తూ ఉన్నాడు. ఈయన ఎవరి ప్రయోజనాల కోసం, ఎవరి కనుసన్నల్లో పనిచేస్తూ ఉన్నాడు అనేటువంటి ప్రశ్న కూడా ఉత్పన్నమవుతూ ఉన్నది. సభలోకి సభ్యుల్ని రాకుండా ఏ ప్రెమిసెస్ అయితే చట్టసభల్లోకి పోవడం అనేది గౌరవ శాసనసభ్యులకు